So hi friends, welcome back to our YouTube channel. This is Shrikant. You are watching GMRS Tech channel. Friends, if you really like my videos and contents, please do the subscribe and hit a like button. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్లైడింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా స్లైడింగ్ అంటే ఏంటి, అదేవిధంగా స్లైడింగ్ కోసం అయితే కాలేజ్ వాళ్ళు అయితే మెసేజ్ పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ మెసేజ్ ఏందో మనం క్లియర్ కట్గా అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గాయస్, స్లైడింగ్ అంటే మీకు వచ్చిన కాలేజ్లో సపోజ్గా మీకు ఈసీ బ్రాంచ్ వచ్చింది అనుకో కాలేజ్లో. సో అదే కాలేజ్లో వేరే బ్రాంచ్కి చేంజ్ చేసుకోవాలంటే స్లైడింగ్ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ స్లైడింగ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే మనం ఆన్లైన్లో అయితే సేమ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా అయితే అదే కాలేజ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దీనికి డేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 19, 20, 21 రోజు అయితే మనం 3 days పెట్టుకోవాల్సి వస్తుంది స్లైడింగ్ ఆప్షన్స్. తర్వాత మనకు 23rd రోజు అయితే రిలీజ్ అవుతాయి రిజల్ట్స్. అంటే మనకు వేరే బ్రాంచ్లో సీట్ వచ్చిందో లేదా తెలుసుకోవడానికి 23rd రోజు అయితే మనకు మెసేజ్ వస్తుంది. సో దానికోసం అయితే కాలేజ్ వాళ్ళు గైడెన్స్ ఇస్తాము అని చెప్పేసి అయితే స్టూడెంట్స్కి అయితే మెసేజ్ పంపిస్తున్నారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీకు కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరైతే రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మీరు కాలేజ్కి వెళ్తే ఏంటంటే ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో మన ర్యాంక్కి బ్రాంచ్లో సీట్ వస్తుందా లేదో అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అందరైతే రేపటి నుంచి అయితే కాలేజ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.